విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకుటగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. కైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముపమత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వరదయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాదేతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః. హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్. శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం. సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది. పౌరుషే చ ప్రతిద్వంద్వస్య రైనం జహిరావిణం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాజూటముకుటాం. పరత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథలు వసతాం సన్నిధతతే. మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. కిష్కింధాకాండము 40వ సర్గం. సీతాదేవి జాడను తెలుసుకొనుటకు రావణుని నివాసమును పసిగట్టుట అనునవి మన ముఖ్య కర్తవ్యములు అని శ్రీరాముడు తెలుపుట. ఆ ప్రభువు సూచనపై సుగ్రీవుడు వినతుడు అను వానర ప్రముఖుని నాయకత్వమున కపివరులను తూర్పు దిక్కునకు పంపుచు ఆ దిశ యందలి విశేషములను వర్ణించుట. అధ రాజా సమృద్ధార్థః సుగ్రీవః ప్లవగేశ్వరః యువాచ నరశార్దూలం రామం పరబలార్దనం. అనంతరము బలవైభవములతో ఒప్పుచున్న వానర ప్రభువు సుగ్రీవుడు శత్రు బలములను తురుమారడి పురుషోత్తముడైన శ్రీరామునితో ఇట్లనెను. ఆగత వినివిష్టాశ్చ బలినః కామరూపిణః వానరా వారణేంద్రాభా ఏ మద్విషయవాసినః. త ఇమే బహువిక్రాంతైః హరిభిర్భీమ విక్రమైః. ఆగత వానరా ఘోర దైత్య దానవ సన్నిభాః. ఓ ప్రభు, శక్తిశాలులకు వానరులు ఇచ్చటికి వచ్చి తమకు అనువగు ప్రదేశములలో నిలిచి ఉన్నారు. వారందరూ బదపుటేనుగల వలె బలిష్ఠులు. నా రాజ్యమును నివసించువారు కామరూపులు. నా ఆదేశానుసారము వెళ్ళి వచ్చిన ఈ వానర ప్రముఖులు శత్రు భయంకరులు, దైత్యులతో దానవులతో సమానులు. వీరు పెక్కు యుద్ధములలో తమ సాహస పరాక్రమములను ప్రకటించిన యోధులను వెంట నిడుకొని వచ్చిరి. ఖ్యాత కర్మ పదానాశ్చ బలవంతో జితక్లమాః. పరాక్రమేషు విఖ్యాత వ్యవసాయేషు చోత్తమాః. పృథివ్యంబుచరా రామ నానానగ నివాసినః. కోట్యగ్రస ఇమే ప్రాప్త వానరాస్తవ కింకరాః. నిదేశవర్తినః సర్వే సర్వే గురుహితే రతాః. అభిప్రేతం అనుష్ఠాతుం తవ శక్ష్యంత్యరిందమా. రామ, ఈ వానరులు శత్రువులపై లంఘించి వారిని హతమార్చుటలో ఖ్యాతికెక్కినవారు, బలశాలులు, రణరంగము నందు అలసట ఎరుగని వారు, సాటిలేని పరాక్రమము గలవారు, కార్యసూరులు అనగా అప్పగించిన పనిని చక్కగా నెరవేర్చువారు. వీరు నేల మీదను నీటిపైనను సంచరింపగలరు. వివిధములకు పర్వతములు వృక్షములు వీరి నివాస స్థానములు. ఇచ్చటికి వచ్చిన ఈ కోట్ల కొలది వానరులందరూ నీ సేవకులు. నీ ఆజ్ఞలను తూచా తప్పక పాటింతులు. ప్రభువునకు హితమును గూర్చుటలో నిరతులు. ఓ శత్రు సంహారక, వీరు అందరూ నీ అభీష్టమును నెరవేర్పగల సమర్థులు. త ఇమే బహుసాహస్రైః
అనేకైర్భీమ విక్రమైః యన్మన్యసే నరవ్యాఘ్ర ప్రాప్తకాలం తదుచ్యతాం త్వత్సైన్యం త్వద్వశే యుక్తం ఆజ్ఞాపయితుమర్హసి. ఓ నరోత్తమ, వేల సంఖ్యలో ఉన్న నిరుపమాన పరాక్రమవంతులకు సైనికులతో ఈ వానర ప్రముఖులు సిద్ధముగా ఉన్నారు. రావణునిపై యుద్ధమునకు వెళ్ళుటకై ఇది తగిన సమయమని తలంచినచో తెలుపుము. ఇది ఎంతయు నీ సైన్యమే. ఇది నీ ఆధీనములోనున్నది. తగిన రీతిగా ఆజ్ఞాపింపదగును. కామమేషాం ఇదం కార్యం విదితం మమ తత్వతః తథాపి తు యథాతత్వం ఆజ్ఞాపయితుమర్హసి. కార్యసాధనలో వీరి శక్తి సామర్థ్యములను నేను నీకు వివరించితిని. నీ ఇష్టానుసారము వీరిని ఆజ్ఞాపింపుము. ఇది బ్రువాణం సుగ్రీవం రామో దశరథాత్మజః బాహుభ్యాం సంపరిష్వజ్య ఇదం వచనమబ్రవీత్. ఈ విధముగా పలుకుచున్న సుగ్రీవుని ఆ దాశరథి ప్రీతితో గాఢముగా కౌగిలించుకొని అతనితో ఇట్లు నుడివెను. జ్ఞాయతాం మమ వైదేహి యది జీవతి వా నవా సచ దేశో మహాప్రాజ్ఞ యస్మిన్ వసతి రావణః అధిగమ్యతు వైదేహి నిలయం రావణస్య చ ప్రాప్తకాలం విధాస్యామి తస్మిన్ కాలే సహత్వయా. ఓ ప్రజ్ఞాశాలి, ఇంతకును సీతాదేవి జీవించి ఉన్నదా లేదా అను విషయమును రావణుడున్న ప్రదేశమును ఎరుంగవలెను. సీతాదేవి జాడను రావణుని నివాస స్థానమును తెలుసుకున్న పిమ్మట సమయోచితముగా కర్తవ్యమును గూర్చి నీతో చర్చించి తగిన కాలమును నిర్ణయించెదను. నా హమస్మిన్ ప్రభుః కార్యే వానరేశ న లక్ష్మణః త్వమస్య హేతుః కార్యస్య ప్రభుశ్చ ప్లవగేశ్వర తమేవాజ్ఞాపయ విభో మమ కార్య వినిశ్చయం త్వం హి జానాపి యత్కార్యం మమ వీర న సంశయః. కిష్కింధాధిపతివైన ఓ వానరరాజా, సీతాన్వేషణ కార్యము నా వలనను లక్ష్మణుని వలనను కాని పని. ఈ కార్య సాధనకు కారకుడవు నీవే. దీని సాఫల్యము నీ చేతిలోనే గలదు. ఓ వీరా, నా కార్యమును అనగా సీతాన్వేషణ కార్యమును సాధించు విధానము నీకే బాగుగా తెలియను. ఇందులకు సందేహం లేదు. కనుక నీవే తగు విధముగా నిర్ణయించి నీ అనుచరులను ఆజ్ఞాపింపుము. సుహృద్వితీయో విక్రాంతః ప్రాజ్ఞః కాల విశేషవిత్ భవాన స్మద్దితే యుక్తః సుకృతార్థోర్ధ విత్తమః. ఓ సుగ్రీవ, లక్ష్మణుని తర్వాత నీవే నాకు ఆప్తుడవు, పరాక్రమశాలివి, బుద్ధిమంతుడవు, సమయస్ఫూర్తి గలవాడవు, నాకు హితమును గూర్చుటయందే నిరతుడవు, పరోపకారము చేయుటయందు నిష్టగలవాడవు, కార్యసాధనలో దక్షుడవు. ఏవ ముక్తస్తు సుగ్రీవో వినతం నామ యోధపం అబ్రవీద్ రామ సాన్నిధ్యే లక్ష్మణస్య చ ధీమతః శైలాభం మేఘ నిర్ఘోషం ఊర్జితం ప్లవగేశ్వరః. శ్రీరాముడు ఇట్లు యుక్తియుక్తముగా పలికిన పిమ్మట ఆ వానర ప్రభువు వెంటనే సేనానాయకుడైన వినతుని పిలిపించెను. పర్వతము వలె మహాకాయుడు, మేఘము వలె గర్జించువాడు, మిగుల బలశాలి అయిన ఆ యూధపతిని ధీశాలులైన రామలక్ష్మణుల సమక్షమున సుగ్రీవుడు ఇట్లు ఆదేశించెను. సోమ సూర్య నిభై సార్ధం వానరోత్తమ దేశకాల నయైర్యుక్తః కార్యాకార్య వినిశ్చయే వృతః శతసహస్రేణ వానరాణాం తరస్వినాం అధిగచ్చ దిశం పూర్వాం సశైల వనకాననాం తత్ర సీతాం చ వైదేహీం నిలయం రావణస్య చ మార్గద్వం గిరిశృంగేషు వనేషు చ నదీషు చ. ఓ వానరోత్తమ, సూర్యచంద్రుల వలె తేజోమూర్తులు, దేశకాలములకు అనుగుణముగా ప్రవర్తించేవారు అయిన వానరులతో కూడి కర్తవ్యములను నిర్ణయించుకొనము. చురుకైన వేల కొలదిగా గల ఆ వానరులను వెంటబెట్టుకుని కొండలతో, కోనలతో, అరణ్యములతో నిండిన తూర్పు దిక్కునకు బయలుదేరుము. అచట సీతాదేవి జాడను, రావణుని నివాస స్థలమును పసిగట్టుటకై మీరు అందరూ పర్వత శిఖర ప్రాంతములను, వనములను, నదీ తీరములను బాగుగా గాలింపుడు. నదీం భాగీరథీం రమ్యాం సరయూం కౌశికీం తథా కాళిందీం యమునాం రమ్యాం యామునం చ మహాగిరిం సరస్వతీం చ సింధుం చ సోనం మణి నిబోధకం మహీం కాలమహీం చైవ శైలకానన శోభితాం. గంగా, రమ్యమైన సరయు, కౌశికి, యమునా మున్నగు నదులను, యామునగిరిని, సరస్వతి, సింధు, మణుల వలె స్వచ్ఛమైన జలముల గల సోన, మహిపర్వతము నుండి వనముల మధ్యగా ప్రవహించడి కాలమహి మున్నగు నదీ తీరముల యందును వెదకుము. బ్రహ్మమాలాన్ విదేహాంశ్చ మాలవాన్ కాశీ కోశలాన్ మాగధాంశ్చ మహాగ్రామాన్ పుండ్రాన్ వంగాంస్తదేవ చ పత్తనం కోశకారాణం భూమిం చ రజతాకరాం సర్వమేతద్విచేతవ్యం మార్గయద్భిస్తతస్తతః రామస్య దైతీం భార్యాం సీతాం దశరథ స్నుషాం. బ్రహ్మమాల, విదేహ, మాలవ, కాశీ, కోసల, మగధ మొదలగు మహాగ్రామములను
పొండ్ర అంగదేశముల ఎందరి జనపదములను కోశకారుల పట్టణములను వెండి గనులు గల భూములు మొదలగు ప్రదేశములను అన్నింటినీ దశరథుని కోడలు శ్రీరాముని భార్య అయిన సీతాదేవికై గాలింపుడు. సముద్రం అవగాఢాంశ్చ పర్వతాన్ పత్తనాని చ మందరస్య చయే కోటిం సంశ్రితాః కేచిదాయతాం కర్ణప్రావరణాశ్చైవ తథా చాప్యోష్టకర్ణకాః ఘోరలోహముఖాశ్చైవ జవనాశ్చైకపాదకాః అక్షయ బలవంతశ్చ పురుషాః పురుషాదకాః కిరాతాః కర్ణచోడాశ్చ హేమాంగాః ప్రియదర్శనాః ఆమమీనాస్తత్ర కిరాతా ద్వీపవాసినః అంతర్జలచరా ఘోరా నరవ్యాఘ్రా ఇతి శ్రుతాః ఏతేషాం ఆలయాః సర్వే విచేయాః కాననౌకసః. సముద్రములో గల పర్వతములను వాటి మధ్య గల ద్వీపముల యందలి నగరములను మందరాచల శిఖరము మీద గల గ్రామములో నివసించుచున్న జనులను విచారింపుడు. వారిలో కొందరికి చెవులుండవు, కొందరి పెదవులు చెవుల వరకు వ్యాపించి ఉండును, కొందరి ముఖములు అయోమయములై భీతిని గొల్పుచుండును. వారు ఒకే ఒక్క పాదము గలవారైనను వేగముగా సంచరించుచుందురు. వారిలో కొందరు వంశాభివృద్ధి గలవారు, కొందరు బలశాలురు, కొందరు నరభక్షకులు, కొందరు కిరాతులు, చెవులను కప్పియుండు కేశములు గలవారు, కొందరు బంగారు వన్నె కలిగి దర్శనీయముగా ఉందురు, కొందరు కిరాతులు ద్వీపములలో నివసించు పచ్చి చేపలను తిందురు, కొందరు జలములలో సంచరించుచుందురు. వారు భయంకరులు, నరవ్యాఘ్రములుగా ప్రసిద్ధికెక్కినవారు. వీరి అందరి నివాస స్థానములకు వెళ్ళి వానరులందరూ సీతాదేవి ఆచూకిని రావణుని నివాస స్థానమును వెదుకవలెను. భిరిభిర్యే చ గమ్యంతే ప్లవనేన ప్లవేన చ రత్నవంతం యవద్వీపం సప్తరాజ్యోపశోభితం సువర్ణ రూప్యకం చేవ సువర్ణాకర మండితం యవద్వీపం అతిక్రమ్య శిశిరో నామ పర్వతః దివం స్పృశతి శృంగేన దేవదానవ సేవితః ఏతేషాం గిరిదుర్గేషు ప్రపాతేషు వనేషు చ మార్గధ్వం సహితాః సర్వే రామపత్నీం యశస్వినీం. ఇట్లు కొంత దూరము వెళ్ళిన పిమ్మట యవద్వీపము కనబడను. అది రత్నముల రాశిగా వాసిగాంచినది, 7 ఖండములుగా ఏర్పడి ఉన్నది. దాని చుట్టూను సముద్రము కొండలు ఆవరించి ఉన్నవి. నావల ద్వారా గాని లంఘించి గాని అచ్చటికి చేర వీలగును. పిమ్మట సువర్ణ ద్వీపమును రూప్యక ద్వీపమును చేరుదురు. అవి బంగారు వెండి గనులకు నెలవైనవి. ద్వీపమును దాటిన పిమ్మట శిశిరము అను పర్వతము కనబడును. దాని శిఖరములు ఆకాశమును తాకుచుండును. దేవతలు దానవులు అచట విహరించుచుందురు. ఆ ద్వీపములకు సంబంధించిన గిరిదుర్గముల యందును సెలయల్ల సమీపములను వనములలోను పూజ్యురాలైన సీతాదేవి యొక్క జాడ కొరకు గాలింపవలెను. తతో రక్తజలం సోనం అగాధం శీఘ్రగామినం గత్వాపారం సముద్రస్య సిద్ధచారణ సేవితం తస్య తీర్థేషు రమ్యేషు విచిత్రేషు వనేషు చ రావణః సహ వైదేహ్యాః మార్గితవ్యస్తస్తః. పిమ్మట సముద్రమును దాటి ఆవలి తీరమున గల సోన నదమును చేరవలెను. అది మిక్కిలి లోతైనది, ఎర్రని జలములతో వేగముగా ప్రవహించినది. ఆ ప్రదేశమున సిద్ధులు చారణులు విహరించుచుందురు. ఆ సోన నదము యొక్క తీరములందు చిత్ర విచిత్రములుగా ఉండి రమ్యమైన వనములు గలవు. అందు సీతాదేవి జాడ కొరకై రావణుని నివాసములు ఎరుంగటకై తీవ్రముగా గాలింపవలెను. పర్వత ప్రభవా నద్యః సురమ్యా బహునిష్కుటాః మార్గితవ్యా దరీమంతః పర్వతాశ్చ వనాని చ తతః సముద్ర ద్వీపాంశ్చ సుభీమాన్ ద్రష్టుమర్హద ఊర్మిమంతం సముద్రం చ క్రోసంతం అనిలోద్ధతం. పర్వతముల నుండి ప్రవహించని నదులను, మనోహరమైన ఉద్యానవనములను, చక్కని గుహలు గల పర్వతములను, వనములను పూర్తిగా వెదుకవలెను. సోన నదాదులను అన్వేషించి ముందునకు సాగినచో ఇక్షు సముద్రము వచ్చెను. అది పెనుగాలులకు ఉవ్వెత్తుగా ఎగిసిపడు తరంగములతో తీవ్ర ఘోషలతో ఒప్పుచుండును. ఆ సముద్రమునందును వెదికిన పిమ్మట భయంకరమైన ద్వీపములను గాలింపవలెను. తత్రాసురా మహాకాయాః ఛాయాం గృహ్ణంతి నిత్యసః బ్రహ్మణా సమనుజ్ఞాత దీర్ఘకాలం బుభుక్షితాః తం కాలమేఘ ప్రతిమం మహారోగ నిషేవితం అభిగమ్య మహానాదం తీర్థేనైవ మహోదధిం తతో రక్తజలం భీమం లోహితం నామసాగరం గతాద్రక్ష్యధ తాం చేవ బృహతీం కూటసాల్మలీం. ఆ ఇక్షు సముద్రమునందు మహాకాయులైన అసురులు ఉందురు. వారు తమ ఆకలిని తీర్చుకున్నట్టుకై నిత్యము ప్రాణుల నీడలను గ్రహించి వారిని భక్షించుచుందురు. దీర్ఘకాలము నుండి అట్లు జీవించుట వారికి బ్రహ్మదేవుని
దీవించుటకు వారికి బ్రహ్మదేవుని అనుమతి గలదు. కావున ఆ అసురులను తప్పించుకొని పోవుచుండవలెను. ఆ ఇక్షు సముద్రము నల్లని మేఘము వలె కనపట్టుచుండును. దానిలో భయంకరమైన పెద్ద పెద్ద సర్పములు నివసించుచుండును. అందు భీకరమైన గర్జనలను వినిపించుచుండును. యుక్తితో ఆ ఇక్షు సముద్రమును దాటుడు. అనంతరము లోహితము అను మధు సముద్రము యొక్క తీరమునకు చేరెదరు. అచట శాల్మలి అనగా బూరుగు వృక్షములు అధిక సంఖ్యలో గలవు. అందువలన దానికి సాల్మలి ద్వీపము అను పేరు. అది ఒక మహాద్వీపము. గృహం చ వైనతేయస్య నానారత్న విభూషితం తత్ర కైలాస సంకాసం విహితం విశ్వకర్మణ. వినతాపుత్రుడైన గరుత్మంతుని భవనము అచట గలదు. దానిని విశ్వకర్మ నిర్మించెను. అది కైలాస శిఖరము వలె ఉన్నతమైనది. వివిధ రత్నకాంతులతో మిరిమిట్లు గొలుపుచుండును. తత్ర శైల నిభాభీమా మందేహా నామ రాక్షసాః శైల శృంగేషు లంబంతే నానారూపా భయావహాః తే పతంతి జలే నిత్యం సూర్యస్యోదయనం ప్రతి నిహతా బ్రహ్మ తేజోభిః అహన్యహని రాక్షసాః అభితప్తాశ్చ సూర్యేన లంబంతే స్మ పునః పునః. ఆ శాల్మలి ద్వీపమునందలి గిరి శిఖరముల యందు మందేహులు అను రాక్షసులు వేలాడుచుందురు. వారు పర్వత ప్రమాణములలో మహాకాయములు కలిగి భయంకరముగా ఉందురు. వారు నిత్యము సూర్యోదయ సమయమున ఊర్ధ్వముఖులై భాస్కరుని మృంగుటకై ప్రయత్నించుచుందరు. కానీ ఆ సందర్భమున సూర్యుని కిరణముల తీవ్రతకును గాయత్రి మంత్రములకును అనగా ద్విజులు సమర్పించిన అర్ఘ్య ప్రదానములకు మిగుల దెబ్బతిని నిహతులై వారు ఆ మధు సముద్రమున పడిపోవచుందురు. మరలా ఉజ్జీవితులై వారు శైలశిఖరములపై వేలాడుచుందురు. ఇట్లు అనుదినము జరుగుచుండును. తతః పాండుర మేఘాభం క్షీరోదం నామసాగరం గతా ద్రక్ష్యద దుర్దర్శ ముక్తాహారమివోర్మిభిః తస్య మధ్యే శ్వేత ఋషభో నామ పర్వతః దివ్యగంధైః కుసుమితైః రాజతైశ్చ నగైర్వృతః సరశ్చ రాజతైః పద్మైః జ్వలితైర్హేమకేసరైః నామ్నా సుదర్శనం నామ రాజహంసైః సమాకులం విబుధాశ్చారణ యక్షాః కిన్నరాః సాప్సరోగణాః హృష్టాః సమభిగచ్చంతి నళినీం తాం విరంసవః. తిరుగులేని వీరులైన ఓ వానర వీరులారా, ఆ పిమ్మట ఘృత ధరి సముద్రములు మీకు కనపట్టును. అందు సీతాదేవికై అన్వేషింపుడు. అచ్చటి నుండి ముందునకు సాగిన పిమ్మట క్షీరోదము అను సముద్రము మీకు గోచరించును. అది తెల్లని మేఘకాంతులతో విలసిల్లుచుండును. అందలి తరంగములు ముత్యాల హారముల వలె మెరయిచుండును. ఆ సముద్ర మధ్యమున వృషభము అను పేరుగల తెల్లని మహాపర్వతము ఒకటి గలదు. ఆ పర్వతమునందు అన్ని వైపుల యందును పెద్ద వృక్షములు దట్టముగా వ్యాపించి ఉండును. అవి బాగుగా వికసించిన పువ్వులతో శోభిల్లుచు దివ్యములైన పరిమళములను వెదజల్లుచుండును. ఆ వృషభగిరిపై సుదర్శనము అను పేరు గల సరస్సు గలదు. ఆ సరోవరము వెండి వలె తెల్లని కాంతులు గల పద్మములతో విరాజిల్లుచుండును. ఆ కమలములోని కింజల్కములు మేలిమి బంగారు కాంతులతో మనోహరముగా ఉండును. ఆ సరస్సునందు రాజహంసల గుంపులు విహరించుచుండును. అందు దేవతలు, చారణులు, యక్షులు, కిన్నరులు, అప్సరసలతో కూడి సంతోషముతో జలవిహారములు సలుపుటకై వచ్చుచుందురు. క్షీరోదం సమతిక్రమ్య తతో ద్రక్ష్యధ వానరాః జలోదం సాగరశ్రేష్టం సర్వభూత భయావహం తత్ర తత్కోపజం తేజః కృతం హయముఖం మహత్ అస్యాహుస్తన్ మహావేగం ఓదనం సచరాచరం తత్ర విక్రోశతాం నాదో భూతానాం సాగరౌకసాం శ్రూయతే చ సమర్థానాం దృష్ట్వా తద్బడబాముఖం. ఆ క్షీర సముద్రము కొంత దూరము పురోగమించిన పెదప స్వచ్ఛమైన మొదటి జలములు గల ఒక మహాసముద్రము కనపట్టును. అది సకల ప్రాణులకును భయమును గొల్పుచుండును. అందు ఔర్వుడు అను ఒక మహాముని యొక్క కోపం వలన ఏర్పడినట్టు దివ్య తేజస్సు ప్రవేశించను. ఆ బడవాగ్నికే హయముఖము అని పేరు. చరాచరములతో కూడిన మహావేగముతో కదులుచుండడి జలములే ఆ అగ్నికి ఆహారము. ఆ సముద్రమున నివసించడి మహాప్రాణులు సైతము ఆ బడబాగ్నిని చూచి భయముతో గగ్గోలు పెట్టుచుండును. ఆ ప్రాణుల గోల అచట ఇప్పటికీ వినబడుచుండును. స్వాదూదస్యోత్తరే దేశే యోజనాని త్రయోదశ జాత రూప శిలోనామా మహాన్ కనక పర్వతః తత్ర చంద్ర ప్రతీకాసం పన్నగం ధరణీధరం పద్మపత్ర విశాలాక్షం తతో ద్రక్ష్యద వానరాః ఆసీనం పర్వతస్యాగ్రే సర్వభూత నమస్కృతం సహస్ర శిరసం దేవం అనంతం నీలవాససం. ఆ మధుర జలదికి ఉత్తర భాగమునందు 13 యోజనముల దూరములో ఒక పెద్ద బంగారు పర్వతము గలదు. దాని పేరు జాతరూపశిలము. ఆ గిరి శిఖరము సర్పాకృతి అనంతుడు అను పేరుతో ఆదిశేషుడు ఆసీనుడై ఉండును. అతను చంద్రుని వలె తెల్లని వన్నెవాడు.
భూభారమును వహించడి మహాత్ముడు. పద్మపత్రముల వలె విశాలమైన నేత్రములు గలవాడు. అతడు నీల వస్త్రములను ధరించును. 1000 పడగలు గలవాడు. సమస్త ప్రాణులకును అతడు వంద్యుడు. మీకు అక్కడ ఆ మహాత్ముని దర్శనము కాగలదు. త్రిశిరాః కాంచనః కేతుః తాళస్తస్య మహాత్మనః స్థాపితః పర్వతస్యాగ్రే విరాజతి సవేదికః పూర్వస్యాం దిశి నిర్మాణం కృతం తత్ త్రిదశేశ్వరైః. ఆ పర్వతము పైన మహాత్ముడైన ఆదిశేషుని యొక్క ధ్వజము తాటి చెట్టు ఆకారములో ఒప్పుచుండును. దాని పతాకము బంగారుతో నిర్మితమై 3 శిరముల గుర్తులతో విలసిల్లుచుండును. ఆ తాళధ్వజమునకు ఒక వేదికయు కలదు. ఈ తాళధ్వజము తూర్పు దిశ యందు దేవతలు నిర్మించిరి. తతః పరం హేమమయః శ్రీమానుదయ పర్వతః తస్య కోటిర్దివం స్పృష్ట్వా శతయోజనమాయత జాతరూపమయీ దివ్యా విరాజతి సవేదిక శాలైస్తాలైస్తమాలైశ్చ కర్ణికారైశ్చ పుష్పితైః జాతరూపమయైర్దివ్యైః శోభతే సూర్యసన్నిభైః తత్ర యోజన విస్తారం ఉచ్ఛితం 10 యోజనం శృంగం సౌమనసం నామ జాతరూపమయం ధ్రువం. ఆ జాతరూప శిలము అను పర్వతమును దాటిన పిమ్మట హేమమయమైన ఉదయాద్రి కనపట్టును. అది దర్శనీయముగా ఉండును. దాని శిఖరము 100 యోజనముల వరకు విస్తరించి ఆకాశమును తాకుచూ ఉండును. బంగారు కాంతులతో మెరయిచున్న ఆ శిఖరమునకు ఉదయగిరి ఒక చక్కని వేదికగా అమరి ఉన్నది. ఆ ఉదయాచలము మద్ది చెట్ల తోడను, తాళ వృక్షముల తోడను, కానుగ చెట్ల తోడను, బాగుగా పుష్పించిన గన్నేరు చెట్ల తోడను విరాజిల్లుచున్నది. అవి అన్నీను సువర్ణమయములై సూర్యకాంతుల వలె ఉప్పుచున్న దివ్య శోభలను వెదజల్లుచున్నవి. అచట సౌమనసము అను పేరుగల దృఢమైన ఒక బంగారు శిఖరము విరాజిల్లుచుండును. అది 1 యోజనము మేరకు విస్తరించి ఉన్నది. 10 యోజనముల ప్రమాణంలో ఎత్తుగా ఉన్నది. తత్ర పూర్వం పదం కృత్వా పురా విష్ణు త్రివిక్రమే ద్వితీయం శిఖరే మేలో చకార పురుషోత్తమః ఉత్తరేణ పరిక్రమ్య జంబూద్వీపం దివాకరః దృశ్యో భవతి భూయిష్టం శిఖరం తన్మహోచ్రయం. పూర్వము శ్రీ మహావిష్ణువు వామనావతార సమయమున త్రివిక్రముడై ఒక పాదమును సౌమనస శిఖరము మీదను, 2వ పాదమును మేరు శిఖరము పైనను ఉంచెను. సూర్యుడు జంబూద్వీపమునకు ఉత్తర భాగమున పరిభ్రమించి మిక్కిలి ఉన్నతమైన సౌమనస శిఖరమును చేరిన పిమ్మట మేరుగిరికి దక్షిణ భాగమున ఉన్నవారికి స్పష్టముగా గోచరించును. తత్ర వైఖానసా నామ వాలఖీయా మహర్షయః ప్రకాశమానా దృశ్యంతే సూర్యవర్ణాస్తపస్వినః. ఆ సౌమనస శిఖరము మీద వైఖానసులు, వాలఖిల్యులు అను మహర్షులు దర్శనమిత్తురు. వారు గొప్ప తపస్సంపన్నులు, సూర్య తేజస్సుతో విరాజిల్లుచుండును. బ్రహ్మదేవుని యొక్క నఖముల నుండి ఉదయించిన వారు వైఖానసులు, సృష్టికర్త యొక్క రోమముల నుండి ఉద్భవించిన వారు వాలఖిల్యులు. అయం సుదర్శనో ద్వీపః పురో యస్య ప్రకాశతే యస్మిన్ తేజశ్చ చక్షుశ్చ సర్వప్రాణభృతామపి. ఉదయాద్రికి ముందు భాగమున సుదర్శన ద్వీపము గలదు. సూర్యుడు ఉదయగిరిపై గల సౌమనస శిఖరము మీదికి చేరినంతనే ఆ స్వామి యొక్క కిరణ ప్రసారముతో సుదర్శన ద్వీప నివాసులలో చైతన్యము వెల్లివిరియును. అందువలననే దీనికి సుదర్శన ద్వీపము అను పేరు ఏర్పడినట్లు ప్రతీతి. శైలస్య తస్య శృంగేషు కందరేషు వనేషు చ రావణః సహ వైదేహ్య మార్గితవ్యస్తతస్తతః. ఆ ఉదయ పర్వతమునందు గల శిఖరముల పైనను, గుహలయందును, వనములలోను సీతాదేవి జాడను, రావణుని నివాసమును పసిగట్టుటకు ఇటునటు అనగా ప్రత్యంగులము గట్టిగా గాలింపుడు. కాంచనస్య శైలస్య సూర్యస్య చ మహాత్మనః ఆవిష్ట తేజసా సంధ్య పూర్వారక్త ప్రకాశతే. సువర్ణమయమైన ఉదయాచల తేజస్సులు మహాత్ముడైన సూర్యుని యొక్క కాంతులు వ్యాపించుట వలన ప్రభాత సంధ్య ఎరుపు వన్నెతో దర్శనీయముగా ఉండును. పూర్వమేతత్ కృతం ద్వారం పృథివ్యా భువనస్య చ సూర్యస్యోదయనం చేవ పూర్వాహ్యేష దిగుచ్యతే. సూర్యుడు ఉదయించడి ఈ స్థానమును మొట్టమొదట బ్రహ్మ సృష్టించను కనుక బ్రహ్మలోకమునకు భూలోకమునకు ఇది ద్వారము వంటిది. అనగా ఊర్ధ్వలోకవాసులు భూలోకమునకు ఈ లోకము నుండియే ప్రవేశింతురు. అట్లే భూలోక నివాసులు ఈ ద్వారము ద్వారా ఊర్ధ్వలోకమునకు చేరుదురు. మొదట ఈ ద్వార నిర్మాణము ఈ దిశ ఎందే జరుగుట వలన దీనికి పూర్వ దిశ అనగా తూర్పు దిక్కు అను పేరు ఏర్పడెను. తస్య శైలస్య పృష్ఠేషు నిర్జరేషు గుహాసు చ రావణః సహ వైదేహ్య మార్గితవ్యస్తతస్తతః. ఆ ఉదయాచలము యొక్క పరిసర ప్రాంతముల యందును రావణునికై, సీతాదేవికై అంతటను అన్వేషింపుడు. తతః పరమగమ్య స్యాత్ దిక్పూర్వ త్రిదశావృత రహితా చంద్ర సూర్యాభ్యాం అదృశ్య తిమిరావృత. ఆ ఉదయాద్రి దాటిన పిదప ఆ ప్రాంతమంతైను అగమ్యము, అది దేవతలకు నివాసము. అచట సూర్యచంద్రుల కిరణములు ప్రసారింపవు.
కావున అది అంధకారమయము, అదృశ్యము. శైలేషు తేషు సర్వేషు కందరేషు సర్వేషు కందరేషు వనేషు చ ఏ చ నోక్త మయా దేశ విచేయ తేషు జానకి. తూర్పు దిశ ఎందుగల కొన్ని పర్వతములను, గుహలను, వనములను గూర్చి నేను తెల్పలేదు. వాటి అన్నింటి అందును జానకీదేవి జాడకై మీరు అన్వేషింపుడు. ఏతావద్వానరై సఖ్యం గంతుం వానర పుంగవాహ అభాస్కరం అమర్యాదం న జానీమస్తతః పరం. ఓ వానరులారా, ఆ ఉదయాద్రి వరకే వానరులు వెళ్ళగలరు. దాని తరువాత ప్రదేశములు అన్నీను చిమ్మ చీకట్లతో నిండి ఉండును. అవి నిర్జన ప్రదేశములు, అందు ఏ ప్రాణులను సంచరింపవు. వాటిని గూర్చి నేను ఎరుగను. అధిగమ్యతు వైదేహీం నిలయం రావణస్య చ మాసే పూర్ణే నివర్తధ్వం ఉదయం ప్రాప్య పర్వతం ఊర్ధ్వం మాసాన్న వస్తవ్యం వసన్వధ్యో భవేన్మమ సిద్ధార్థాః సన్నివర్తధ్వం అధిగమ్య చ మైథిలీం మహేంద్రకాంతాం వనషండ మండితాం దిశం చరిత్వా నిపుణేన వానరాః అవాప్య సీతాం రఘువంశజ ప్రియాం తతో నివృత్తాః సుఖినో భవిష్యథ. నేను తెలిపిన రీతిగా ఉదయగిరి వరకును గల సమస్త ప్రదేశములలో సీతాదేవి కొరకై రావణుని నివాసమునకై జాగ్రత్తగా వెదకుడు. 1 నెల లోపల మీరు తిరిగి రావలెను. ఆ నెల గడువును దాటరాదు. అవధి దాటి వచ్చిన వారికి నా చేతిలో చావు తప్పదు. సీతాదేవికై అన్వేషించి కృతార్థులై మరలి రండు. ఓ వానరులారా, తూర్పు దిక్కు అంతయును వనములతో నిండి ఉన్నది. ఆ దిశ దేవేంద్రుని ఆధీనములోనిది. ఆ ప్రదేశమునందంతటను నేర్పుగా గాలింపుడు. శ్రీరాముని ప్రేమ పెన్నిధి అయిన సీతాదేవి జాడను పట్టుకొని హాయిగా తిరిగి రండు. మీకు క్షేమమగుగాక. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకే ఆదికావ్యే కిష్కింధాకాండే 40 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 40వ సర్గము.